ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ నెరవేరింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పర్యాటకం, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ నెరవేరింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక అంతర్జాతీయ విమానం, అది కూడా భోగాపురంలో ఏర్పాటు కావడం చూస్తుంటే కనుక అటు ఉత్తరాంధ్ర యొక్క ప్రజల కళ నెరవేరినట్టుగా కనిపిస్తుంది. దీనిపై అటు ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. అయితే దాన్ని డెవలప్ చేశామంటే మేము డెవలప్ చేశామని చెప్పి రెండు పార్టీలు కూడా హేమాహేమీగా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకు అటు ప్రభుత్వ, ప్రతిపక్ష ఆరోపణలు ఏంటి? ఈ భోగాపురం మీద ప్రజలేమంటున్నారు అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ఏదైతే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యొక్క ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఇటు అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ మా హయాంలో తెచ్చామంటూ చంద్రబాబు నాయుడు అయితే నాడు కొబ్బరికాయ కొట్టాం, నేడు గుమ్మడికాయ తగిలించాము, ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి అన్ని రంగాలుగా మేము ఏదైతే ఉత్తరాంధ్రకు అభివృద్ధికి మణిహారంగా ఈ రోజు దీన్ని తీసుకురాగలిగామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీ అయితే 2019లో కేవలం ఒక రాయి మాత్రమే వేసిన తర్వాత అన్ని అనుమతులు దాదాపు 1,200 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు నిర్మించి అన్ని ఏవియేషన్ అనుమతులతో పాటు ఇంటర్లింక్ కనెక్టివిటీ రోడ్లతో సహా తీసుకొచ్చి GMR తో కూతురుకుచ్చినటువంటి ఒప్పందాలన్నీ కూడా గతంలోనే మేము 2019 నుంచి 2024 మధ్యలోనే చేశామంటూ వైఎస్ఆర్సీపీ యొక్క ఇది చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఎట్టకేలకు ఈ రోజు అయితే ఒక ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక శ్రీకారం, అంటే వారి కళలకు శ్రీకారం చుట్టూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రోజు ఒక ఆవిష్కృతమైనది చూసుకోవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు పేరు మీద ఈ రోజు ప్రారంభమైన ఎయిర్పోర్ట్ లో అయితే ముఖ్యంగా ప్రధాని తన ప్రసంగంలో కూడా సింహాచలం వరాహ లక్ష్మీ స్వామితో పాటు ఏదైతే కూర్మనాథ స్వామి, అంటే శ్రీకూర్మకు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి కూర్మనాథ స్వామి పైడి తల్లి కి నమస్కరిస్తూ కూడా ఈ రోజు ప్రధాని అయితే తన ప్రసంగాన్ని అయితే ప్రారంభించినట్టు చూస్తున్నాం. కేవలం ఇది ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఏపీ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజయకి ఇది సాకారం అవుతుంది. భవిష్యత్తులో యువతకు, ఉత్తరాంధ్ర యువతకు ఇది చాలా గొప్పగా తోడ్పాటు అందిస్తుంది. కేవలం ఇది
ఒక్క లాజిస్టిక్స్ మాత్రమే కాదు, టూరిజం పరంగా ఆర్థిక గ్రోత్ ఇంజన్ గా ఈ రోజు ఏదైతే ప్రారంభించామో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అయితే ఈ రోజు దీని ద్వారాగా అయితే యువత అభివృద్ధి వైపు పయనిస్తారంటూ కూడా నరేంద్ర మోడీ అత్యంతం ప్రసంగంలో కూడా చాలా ఉద్వేగభరితంగా అయితే సాగినట్లయితే చూస్తున్నాం. ప్రధానంగా తీసుకుంటే కేవలం అభివృద్ధిలో రికార్డు సాధించడమే కాదు, దింసా నృత్యంలో కూడా దాదాపు 13,500 మంది గిరిజనులతో నటించినటువంటి ఈ రోజు ఇది యొక్క దింసా నృత్యం కూడా ప్రపంచ రికార్డు, గిన్నిస్ రికార్డు ఎక్కటాన్ని కూడా మనం చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ నృత్యాన్ని ప్రదర్శించిన గిరిజనుల అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా ప్రధాన అయితే చెప్పడం అయితే చూస్తున్నాం. అదే కాకుండా అల్లూరి సీతారామరాజు నడియాడినటువంటి ఈ ప్రాంతము గిరిజనుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకోవడం చాలా సంతోషదాయకంగా ఉన్నట్టు కూడా ప్రధాన మోడీ ప్రసంగించడం ఈ యొక్క సందర్భంలో ఉంది. దాంతో పాటు ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఎయిర్పోర్ట్ ఒక రన్వే లాగా, ఒక లాంచ్ ప్యాడ్ లాగా పనిచేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత ఏమేమి మార్చాము, ఇప్పటి వరకు దాదాపుగా దేశవ్యాప్తంగా 77 ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రస్తుతానికి 166 ఎయిర్పోర్ట్లు మేము నిర్మించగలిగాము. అదే విధంగా గతంలో ఉన్నటువంటి పాలకులంతా కూడా వ్యక్తుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు పెట్టారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత అయోధ్యకి వాల్మీకి పేరుతో పాటు, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేరుతో పాటు భోగాపురానికి అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని చెప్పేసి నిర్ణయించాము. ఇది గ్రోత్ ఇంజన్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క గొప్పతనం అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా చాలా పొగడ్తలతో ముంచెత్తినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం రవి. అదే కాకుండా ఇప్పుడు చిన్న పట్టణాల నుంచి కూడా విమాన సేవలు అందుతున్నాయి. ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశాన్ని కూడా మనము చాలా మంది ప్రజలకు కల్పించామంటూ కూడా ప్రధాని మాట్లాడటం చూస్తాను. అదేవిధంగా స్మోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కాశీ నుంచి అమృత్సర్ వరకు విస్తరించింది. దీనివల్ల 25 దేశాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సాధించగలిగాము. కేవలము ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమైందంటూ కూడా నరేంద్ర మోడీ ఆద్యాంతం చాలా ఉద్వేగభరితంగా అయితే ప్రసంగం సాగింది. కోస్టల్ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీ కారిడార్ ని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని కూడా ప్రధాని చెప్పడం. విశాఖ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరించడంతో పాటు మూలపేట, రామాయపట్నం కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే పథకాలు ఇచ్చారో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకారం చుడుతున్నారో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు నరేంద్ర మోడీ అయితే ప్రసంగం కూడా చాలా అద్భుతంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు రవి. అంటే ఎర్ర బస్సు కూడా రాదు, అలాంటి దగ్గరికి ఎయిర్ బస్సు వచ్చింది అని చెప్పి అటు లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన అటు ప్రతిపక్ష పార్టీలు ఏమైనా స్పందించాయా? తప్పకుండా ఏదైతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా స్పందించడానికి చూస్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మేమే చేశాము 2019 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కూడా మేమే అన్ని అనుమతులు తెచ్చాము. ఎయిర్పోర్ట్ ని చాలా వేగవంతంగా మేము జాతికి అంకితం చేశాము, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితికి వైఎస్ఆర్సీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఏదైతే ప్రధానంగా 2019 ఒక నెల ఉన్నంగనంగా మాత్రమే అడావుడిగా ఒక రాయి మాత్రమే చంద్రబాబు నాయుడు వేశారు. మొత్తం కూడా ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి జీవోలతో సహా కూడా జీవోలతో సహా చూపిస్తూ కూడా వారి ప్రభుత్వాన్ని క్రెడిట్ చోరీ అంటూ కూడా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోస్తున్నట్లయితే చూస్తాను. ఎప్పుడు మేము R&R ప్యాకేజ్ ఎప్పుడు తీసుకొస్తారు, దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ప్రత్యేక జీవోలతో పాటు జిఎంఆర్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో పాటు వారికి నివాసాలు అంటే నిర్వాసితులకు రైతులు ఎవరైతే అక్కడ 2,700 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి 12,100 కోట్ల రూపాయలకు దానికి సంబంధించిన జీవోలతో పాటు జిఎంఆర్ తో కూడిన కన్సెంటివ్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు కానీ, అదే ఏవియేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన అనుమతులు కానీ, అప్పటికే దాదాపుగా నిర్మించినటువంటి ఆ రన్వేకి సంబంధించిన తీసుకొచ్చిన జీవోలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే 81.6% గతంలోనే వైఎస్ఆర్సీపీ చేసిందంటూ కూడా సాక్ష్యాలు జీవోలతో సహా కూడా వాళ్ళు చూపిస్తూ కూటమి పైన కూడా క్రెడిట్ చోరీ అంటూ కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి. థ్యాంక్ యూ కృష్ణ.